హాయ్ ఫ్రెండ్స్, ఈ పురుగులు చూడండి. వీటి గురించి చెప్తాను ఈరోజు. ఈ పురుగులు ఏంటంటే ఇలా మువ్వు తెగులు వస్తుందండి. కొబ్బరి చెట్లకి మువ్వులు ఇలా కొరికేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూపించిన ఫోటోలలాగా ఈ పురుగులు ప్రధానంగా ఈ పురుగు చాలా డేంజర్ అండి. ఇప్పుడు కనపడే పురుగు అది మువ్వు కొరికేసిందంటే ఎంత పెద్ద చెట్టు అయినా సరే ఇంకా పోవాల్సిందే. అది ఇంకా అసలు మనకి ఉపయోగపడదు అనమాట. అలా కొరికేస్తాయి. దాన్ని మేము ఎలా కంట్రోల్ చేస్తామో మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ గుళికలు కలిపేశారండి ఇసుకలో. మీకు చూపించడం కోసం కొంచెం వేయించాను పైన. కార్బోఫ్యూరాన్ గుళికలండి ఇవి. ఇది ఇసుకలో కలిపేసుకోవాలి. దీనికి మోతాదు ఏమి ఉండదు. ఇసుక ఎక్కువగా ఒక ఒక హాఫ్ కేజీ అలా కలిపేస్తారనమాట ఒక సంచి ఇసుకలో. తర్వాత ఇది క్లోరోఫైరిఫస్ అనే లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ని వచ్చేసి వాటర్లో మిక్స్ చేసుకోవాలి. 1 లీటర్ వాటర్కి 2 ml యాడ్ చేసుకోవాలండి. వాటర్లో కలిపేస్తారండి. దాన్ని చెట్టుకి ఎలా యూస్ చేస్తామో చూపిస్తాను ఇప్పుడు. తర్వాత ఇదొక మెథడు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చేసి మనకి కలరా ఉండలు అంటారు కదా, నెప్తులిన్ బాల్స్. అవి ఒకసారి ఇది ఒకసారి అది పెడతామండి. 45 డేస్కి ఒకసారి మార్చుతూ ఉంటాము. ఒకసారి ఇది పెడితే ఒకసారి అది పెడతాము. ఇది నెప్తులిన్ బాల్స్ వచ్చేసి కాటన్ బట్టలో కట్టేసి అది మువ్వులో పెట్టేస్తామండి. ఇది వాసన చాలా ఘాటుగా ఉంటుంది కదా, దీనివల్ల కూడా ఆ పురుగు రాదు. ఇలా మేము చాలా ఫస్ట్లో తెలియక మామూలు ఈ పురుగు ఎక్కడి నుంచి వస్తుందంటే పశువుల ఎరువులో నుంచి వస్తుందండి. ఎరువు వేస్తాం కదా, దాంట్లో వస్తాయి అన్నమాట. మాకు ఫస్ట్ తెలియక అది వేసేసినప్పుడు ఒక 4-5 చెట్లు పోయినాయండి. అప్పటి నుంచి మేము కేర్ఫుల్గా 45 డేస్కి ఒకసారి కంపల్సరీ వేస్తాము. ఇదిగో ఈ లిక్విడ్ వచ్చేసి ఇలా మువ్వులో వదులుతారండి. తర్వాత ఇసుక గుళికలు కలిపిన మిక్స్ ఉంటుంది కదా, అది దానిపైన వేసేస్తారనమాట. అది ఆ వెట్ మీద ఇది అతుక్కుని ఆ స్మెల్ ఘాటుగా ఉంటుందండి. పురుగు ఉంటే ఆల్రెడీ అది చనిపోతుంది. ఒకవేళ గుడ్లు అవి ఏమైనా ఉన్నా కూడా ఆ మందు పని చేస్తుందండి. అదిగో ఇప్పుడు ఇలా వేస్తున్నారు కదా, ఇసుక మందు కలిపింది అది మువ్వులో అలా పడేటట్టు అంతా చెట్టు అంతా వేస్తారు. దానివల్ల ఆ పురుగు ఏమైనా ఉన్నా కూడా చనిపోతుంది. గుడ్లు అవి కూడా ఇంకా మళ్ళీ డెవలప్ అవ్వు. కరెక్ట్ 45 డేస్కి మళ్ళీ రిపీట్ ఎప్పుడు సర్కిల్ తిరుగుతూనే ఉంటుందండి. మేము ఇలా ఫస్ట్ దెబ్బతిన్నప్పటి నుంచి మేము ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు బెటర్గానే ఉంది, ఆ ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఒక 4-5 చెట్లు అయితే చనిపోయినాయండి. చాలా బాధ కదండి, పెద్ద చెట్లు అయ్యి అలా పోతే. చిన్నదైనా పెద్దదైనా చెట్టు పెంచడం ఎంత కష్టమో ఆ రైతుకే తెలుస్తుంది. పెద్ద చెట్టు అయినా చిన్న చెట్టు అయినా ఇదే ప్రాసెస్లో వేస్తారండి. పెద్ద చెట్టు అయితే నిచ్చెన వేసుకొని ఎక్కి పైకి మువ్వులో ఖచ్చితంగా వేయాల్సిందే, లేకపోతే మనం డేంజర్లో పడినట్టే. ఆ పురుగు అంత డేంజర్ అనమాట. ఇది కాదని ట్రాప్స్ కూడా వాడొచ్చండి. ఇవి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. అవి కూడా వాడాము, కానీ ఎక్కువగా ఇవే వాడతాము. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఈ గుళికల్లో నీమ్ ఆయిల్ కూడా కలిపి వాడొచ్చండి. అదొకసారి ఇదొకసారి అలా యాడ్ చేస్తూ ఉంటాము. ఎవరికన్నా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే వాడుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.